ఐపీఎల్ 2026 సీజన్ మొదలు కాకముందే ఒక సెన్సేషనల్ న్యూస్ బయటికి వచ్చింది. రాజస్థాన్ రాయల్స్ తమ కొత్త కెప్టెన్సీని అధికారికంగా ప్రకటన చేసింది. అందరూ ఊహించినట్టే కెప్టెన్సీ పగ్గాలు మన యంగ్ సెన్సేషనల్ రియాన్ పరాగ్ చేతికి వచ్చాయి. అవును ఫ్రెండ్స్, ఐపీఎల్ 2026 సీజన్ కి రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ మన రియాన్ పరాగ్. అసలు ఈ భారీ మార్పు ఎందుకు జరిగిందని మీకు డౌట్ రావచ్చు. దీని వెనక ఒక పెద్ద ట్రేడ్ ఉంది. రాజస్థాన్ రాయల్స్ లాంగ్ టర్మ్ కెప్టెన్ సంజు శాంసన్ అధికారికంగా చెన్నై సూపర్ కింగ్స్ కి వెళ్లిపోయాడు. ఇది చిన్న డీల్ కాదు సుని. సంజు శాంసన్ ని సిఎస్కే కి పంపించి రిటర్న్ లో ఆర్ఆర్ టీం రవీంద్ర జడేజాను మరియు శామ్ కరణ్ వంటి స్టార్ ఆల్రౌండర్ తీసుకుంది. సో సంజు శాంసన్ వెళ్లిపోవడంతో కెప్టెన్సీ సీటు ఖాళీ అయ్యింది. ఇప్పుడు అసలు విషయం, టీంలో రవీంద్ర జడేజా, శామ్ కరణ్ లాంటి సీనియర్స్ ఉన్న మేనేజ్మెంట్ రియాన్ పరాగ్ ని ఎందుకు సెలెక్ట్ చేసింది? రిపోర్ట్స్ ప్రకారం హెడ్ కోచ్ కుమార సంగకార కొంతమంది ప్లేయర్స్ ను పర్సనల్ గా ఇంటర్వ్యూ చేశాడు. అందులో రియాన్ పరాగ్ విజన్ మరియు మెచ్యూరిటీ చూసి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అతన్ని కెప్టెన్ గా ఫైనలైజ్ చేశారు. రియాన్ పరాగ్ కి ఆర్ఆర్ టీమ్ తో చాలా పెద్ద అనుబంధం ఉంది. 2019లో డెబ్యూ చేసినప్పటి నుంచి గత 7 సీజన్లుగా అతను రాజస్థాన్ రాయల్స్ తోనే ఉన్నాడు. ఇంకో విషయం ఏంటంటే పరాగ్ కి కెప్టెన్సీ కొత్త ఏమీ కాదు. మీకు గుర్తుందా, ఐపీఎల్ 2025 గత సీజన్ లో సంజు శాంసన్ గాయం వల్ల కొన్ని మ్యాచ్లకు అందుబాటులో లేడు. అప్పుడు రియాన్ పరాగ్ 8 మ్యాచ్లకి కెప్టెన్సీ చేశాడు. ఆ 8 మ్యాచ్ల్లో టీం 2 గెలిచిన బ్యాటర్ గా మాత్రం పరాగ్ అదరగొట్టాడు. కెప్టెన్సీలో ఒత్తిడిలో కూడా దాదాపు 39 యావరేజ్ మెయింటైన్ చేశాడు. ముఖ్యంగా ఈడెన్ గార్డెన్స్ లో కేకేఆర్ మీద కొట్టిన 95 పరుగులు అతని కెరీర్ లో బెస్ట్ అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఐపీఎల్ 2024లో ఏకంగా 573 పరుగులు చేసి పరాగ్ తన సత్తా చాటాడు. అందుకే మేనేజ్మెంట్ అతను ఫామ్ మరియు లాయల్టీని నమ్మి ఈ బాధ్యతను అప్పగించింది. రాజస్థాన్ రాయల్స్ కి ఇది ఒక కొత్త శకం అని చెప్పాలి. ఒక పక్క సంజు శాంసన్ వెళ్లిపోయాడు, ఇంకో పక్క హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా 2025 సీజన్ తర్వాత టీం నుంచి తప్పుకున్నాడు. గత ఏడాది పాయింట్ల పట్టికలో ఆర్ఆర్ 9వ స్థానంలో నిలిచింది. కాబట్టి ఇప్పుడు కుమార సంగకార మరియు రియాన్ పరాగ్ కాంబినేషన్ లో టీం ని మొత్తం మార్చాల్సి ఉంటుంది. జడేజా మరియు కరణ్ లాంటి సీనియర్స్ సపోర్ట్ కూడా పరాగ్కే ఉంటుంది. కాబట్టి ఇది ఒక ఆసక్తికరమైన సీజన్ కాబోతుంది. సో ఫ్రెండ్స్, ఇది మ్యాటర్. రాజస్థాన్ రాయల్స్ తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? రియాన్ పరాగ్ కెప్టెన్సీలో ఆర్ఆర్ మళ్ళీ కప్పు కొడుతుందా, లేదా సంజు లేని లోటు కనిపిస్తుందా? ఆన్సర్ ని కింద కామెంట్ చేయండి. మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.